24 గంటలు సేవ చేయడానికి సిద్ధం ఉన్నాం. కానీ మీ సపోర్ట్ మాకు తప్పకుండా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని కుకుడి వేలతోటి కుబిలించి వేసి మొత్తం పరిగిల మళ్ళా జెండా వేస్తాం, మహేష్ అన్న ఎమ్మెల్యే చేస్తాం. కానీ మేము చాలా అంటే చాలా బాధ పెడుతున్నారు. పరిగిల 24 గంటల కేసు, అక్రమంగా భూములు గుంజుకుంటున్నారు. మనోళ్ళు ఎవరైనా జేసీబీలు ఉంటే, ట్రాక్టర్లు ఉంటే గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. దౌర్జన్యంగా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మా మలేష్ అన్న చెప్పినట్టు మీరేదైతే ఇప్పుడు నిజంగా కూడా మాకున్నటువంటి సమాచారం ప్రకారము మొత్తం ఐపీఎస్లను ఐఏఎస్లను అందరినీ పిలుచుకొని ఒకటే మాట చెప్పిండు సీఎం గారు, మా ఎమ్మెల్యేలు కానీ మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కానీ ఎవరున్నా వాళ్ళ మాటలు వినాలంటే ఈరోజు దౌర్జన్యంగా ఎస్పీలు అదేవిధంగా కలెక్టర్లు ఎక్కడ కూడా మేము పోతే లెక్క చేయకుండా మన వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది మర్చిపోవద్దు. తప్పకుండా ఇట్లా ఈరోజు పరిగిల ఏదైతే మరి ఒక ప్రారంభమైందో మొదలైందో మరి పార్టీ మార్పు మొత్తం చరిత్ర తిరగరాసే విధంగా ఇంకా చాలామంది కలుస్తారు మీ నాయకత్వంలో. మీరు ముందుండి ఫైట్ చేయండి. ముఖ్యంగా కూడా మరి ఈరోజు మనకి ఇన్ని సంవత్సరాలకు అవకాశం వచ్చిందంటే ఈ అవకాశాలు రావాలి. తరచూ కార్యకర్తల మీటింగ్ పెట్టాలి. పార్టీని మొత్తం పునర్వ్యవస్థ నుంచి మొత్తం మండలాల వైజ్గా మీటింగ్లు పెట్టి మళ్ళొకసారి జిల్లా పార్టీ కానీ మండల పార్టీలు మొత్తం ఖరారు అయ్యే విధంగా చేయాలి. ఆ విధంగా చేస్తే మనకు చాలా లాభం అవుతుంది. పార్టీకి మరి పుట్టగదులు లేకుండా మరి కాంగ్రెస్ పార్టీ పోనీకే తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే మొత్తం మన పార్టీలో కలవడానికి వచ్చారో వాళ్ళకు స్వాగతం పలుకుతూ మరి తప్పకుండా మీ నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. నేడు పార్టీలో చేరుతున్న వారికి అందరికీ కూడా మళ్ళొకసారి స్వాగతం పలుకుతూ మరి ఈనాడు మనం అందరం కూడా చూస్తున్నాం ఏ రకంగా పాలన జరుగుతుందో కళ్ళారా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయింది, అంటే ఒక 1/3 అయిపోయింది. ఇంకా 2 ఇంతలు ఉన్నది. ఎన్నికలు అనేటివి స్థానిక ఎన్నికలు అనేటివి ఎప్పుడో పెట్టాలి. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్థానిక ఎన్నికలు పెట్టే పరిస్థితులు లేరు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు పెడితే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరేస్తాను భయంతో ఇవాళ ఎన్నికలు పెడతలేరు. అదే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నికలు అయిపోగానే ఎంబడే జనవరిలో పదవులు అయిపోతే ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టినాం. మార్చిలో ఎంపీపీలే జెడ్పీటీసీలే జూలై అయిపోతే అంతకుముందు ఏప్రిల్నే ఎలక్షన్స్ పెట్టినాం. అన్నీ కూడా టైంకి పెట్టినాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు పెడతలేదో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టే ఇవాళ మళ్ళీ ఒకసారి మేము బోల్తా పడతాం. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు కాబట్టి ఇవాళ మనకు ప్రజలు చీకొడతారని ఇవాళ ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసుకుంటూ ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇవాళ కాళేశ్వరం అనడం, అదేవిధంగా రామన్న పేరు మీద ఈ కార్ రేసింగ్ అని, ఫోన్ ట్యాపింగ్ అని ఇవాళ కొత్తగా అన్నీ కూడా ఏదో చిన్న చిన్న దానికి కూడా భూతద్దంలో పెట్టి ఎక్కడ మన సోషల్ మీడియా వారియర్సు అదేవిధంగా నాయకులు ఎక్కడ మాట్లాడినా పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చినా సోషల్ పెడితే ఇమీడియట్గా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దయచేసి మనం అందరం కూడా మనం గతంలో ఎప్పుడు కూడా పరిగిలో స్థానిక ఎన్నికల్లో ఎప్పుడు కూడా మనం ఓడిపోలేదు దాదాపు 30 సంవత్సరాల నుంచి. ఇవాళ మళ్ళీ మనం అన్ని ఎంపీపీలు జెడ్పీటీసీలు గెలుచుకుంటేనే తప్పకుండా మళ్ళీ మనం ఉనికి కాపాడుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. తప్పకుండా రాబోయే 1-2 నెలలు ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఇవాళ పేరు పేరున ఎవరైతే పార్టీలకు వచ్చినారో మీకు అందరు కూడా స్వాగతం పలుకుతూ మరి రామన్న గారు అడగంగానే వారు టైం ఇచ్చినందుకు నిజంగా కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా వారు కూడా గతంలో కంటే కూడా ఇలా 24 గంటలు కూడా పనిచేస్తున్నారు. ఏ కార్యకర్తకు చిన్న పొరపాటు జరిగినా చిన్న కేసు పెట్టినా మొన్ననే చూసిన వారి పుట్టినరోజు సందర్భం కూడా పుట్టినరోజు విడిచిపెట్టుకొని కూడా ఒక సామాన్య కార్యకర్తను 20 రోజులు జైల్లో పెడితే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అండగా ఉండి వారితోటే భోజనం చేసి పుట్టినరోజు జరుపుకుంటూ అటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. ఏ కార్యకర్తకు ఏ ప్రజలకు అవసరం వచ్చినా ఆర్థికంగా కానీ ఏ రకంగా వచ్చినా కూడా వారు తెలిసిన వెంటనే ఇమీడియట్గా మరి వాళ్ళని పిలుచుకొని అన్ని విధాలా ఆదుకునే విధంగా వారు పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా అన్న మేమందరం కూడా మీ నాయకత్వంలో పనిచేస్తాం. మనందరం లక్ష్యం ఒకటే, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదే మన లక్ష్యంగా తప్పకుండా పనిచేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిపోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు పరిగి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున
కేసీఆర్ గారి మీద నమ్మకంతో గౌరవంతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ సభకు మరి ముఖ్య అతిథులు గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులు తెలంగాణ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టి